సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ రోజున ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్తి కార్తిక నేతృత్వంలో మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తిక ఆధ్వర్యంలో శ్రీమంతం కానుకగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందించామని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందించారని, అయితే కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లను కాంగ్రెస్ నిలుపుదల చేసిందని, తెలంగాణలో ఎంతో మంది గర్భిణీలు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. అభ్యంతరం ఉంటే కేసీఆర్ కిట్టు పేరు మార్చైనా పథకాన్ని అమలు చేయాలని అసెంబ్లీలో కోరామన్నారు. అయినా కాంగ్రెస్ ఆ గొప్ప పథకాలను అమలు చేయడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని అమలు మాత్రం చేయడం లేదని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు, ఇవ్వడం లేదని, రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, వానాకాలం ముగుస్తున్నా రైతు బంధు దిక్కులేదని, ఏపీలో మొదటి నెలలోనే 4,000 పింఛన్ ఇచ్చారు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదు, వెంటనే బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని, పింఛన్లు ఇవ్వక ప్రజలను మోసం చేశారని, అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని, నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు అని మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక శ్రీమంతం కానుక ఇస్తున్నాము. ఆ కిట్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవి, అంటే కొబ్బరి, బెల్లము, దాని తర్వాత రాగి పిండి, దాని తర్వాత చీర, పసుపు, కుంకుమ, గాజులు, అట్లనే పాస్చరైజ్ మిల్క్ ఒక 4 నెలల వరకు కూడా ఓపెన్ చేయకపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ పాలు అనేటివి ఉంటాయి. అట్లా ఒక 5 లీటర్స్ మిల్క్ అనేటిది కార్తిక ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాము. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కానీ శ్రీమంతం అనే ఇది లేకుండా చాలామంది నాతో చెప్పడం జరిగింది. సో ఒక మంచి ఉద్దేశంతో ఈ వినాయకుడు ఆశీస్సులు మా అక్క చెల్లెల మీద ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచిగా యాపిల్ పండు లెక్క పుట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ ఇద్దరు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కార్యక్రమం కంటిన్యూ చేస్తూ ఉంటాము. దీనిపై ముఖ్యంగా దుబ్బాక పట్టణంలో మా కొత్త ప్రభాకర్ అన్న కోరిక మేరకు వివిధ వినాయకులన్నింటినీ సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠ చేసి 15 రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్టు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరమని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం, ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసింది. మేము చెప్పాం, అసెంబ్లీలో కూడా చెప్పాం, మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చండి తప్ప పేద ప్రజల పొట్టగొట్టకండి, గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు రెండు కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త ఇవ్వడం మాట దేవుడికి కానీ ఉన్నవి కూడా ఆపేసిన కార్యక్రమం వచ్చింది. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఇప్పటికి 10 నెలలు అయింది, ఇంకా తులం బంగారం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. వానకాలం దగ్గర పడ్డది, ఈ రోజుకు రైతు బంధు డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ కూడా. అంటే ఈ ప్రభుత్వం మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువగా తయారైపోయింది. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పక్కన మొదటి నెలలోనే 4,000 పెన్షన్ అక్కడ ప్రారంభమైంది. నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా, 100 రోజుల్లో ఇస్తా అన్నావు కదా. మా బీడీ కార్మికులు, వృద్ధ మహిళలు, వితంతువులు ఎంతోమంది 4,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మొదటి నెల 4,000 ఇచ్చినప్పుడు
రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడు అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే బీడీ కార్మికులకు, వితంతువులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి ఎందుకంటే మీరు ఆలోచించండి, ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు 2,000 చేస్తా అంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండు కేసీఆర్ గారు. నువ్వు 10 నెలలైనా 4,000 ఎందుకు ఇస్తలేవు అంటే ఇది మోసం చేసినావు. ప్రజలందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్. నైజం బయటపడ్డది. అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు ప్రజలకు బయటపడతా ఉంది. ఇవాళ రైతు భరోసా 7,500 అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. 4,000 పింఛన్ అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. మహిళలకు 2,500 అన్నారు, ఇదివరకు పడ్డది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, ఇదివరకు పత్తా లేని పరిస్థితి ఉన్నది. అంటే అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ప్రజలకు బయటపడతా ఉంది. మళ్ళా కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే 7,500 భరోసా ఇవ్వాలని, 4,000 పెన్షన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తుంది.